మీరు చూస్తున్నది స్మాల్ న్యూ ఫార్మర్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ శ్రీరాముల్ని. మొదటిసారిగా మన ఛానల్‌ని చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్‌ని ఆన్‌లో ఉంచుకోండి. ఈరోజు టాపిక్ ఏమిటంటే ఫ్రెండ్స్, సూపర్ నేపియర్ సాగు విధానం గురించి తెలుసుకుందాం. అసలు ఎన్ని రోజులకు కోతకొచ్చిందనే విషయాలు కూడా తెలుసుకోవడం జరుగుతుంది. వీటికి ఏ ఏ మందులేస్తే త్వరగా పెరుగుతుందనే విషయం కూడా ఈరోజు తెలుసుకోవడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనం నాటి ఇప్పటికి 50 రోజులు అవుతుంది ఫ్రెండ్స్. ఇది సూపర్ నేపియర్. ఇది ఆల్రెడీ వీడియోలో కూడా నాటేటప్పుడు వీడియో తీయడం జరిగింది. ఇది మనకు వచ్చేసి 45 నుంచి 50 రోజులకే కటింగ్ రావడం జరిగింది. కాకపోతే మనకు చాప్ కటర్ లేనందున దీన్ని త్వరగా కట్ చేయడం. ఇది నీటి తడి ఎక్కువగా ఉంటే ఎక్కువగా పెరుగుతుంది. దీని తోడు అమోనియా, యూరియా రెండు మిక్సింగ్ చేసి వేయవలసి ఉంటుంది. ప్రతి తడికి గాను ప్రతి కోతకు 2 సార్లు వేయడం వల్ల సూపర్ నేపియర్ గ్రాస్ ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. మనం వచ్చేసి కొంచెం తక్కువగా వేస్తుంటాం, అందుకు కొంచెం మంది టైం లేట్ అవుతుంది. సూపర్ నేపియర్ అనేది రెడ్ నేపియర్ బాగా తింటాయి. సూపర్ నేపియర్ బాగా తింటాయి అంటే పశువులు వచ్చేసి సూపర్ నేపియర్ బాగానే తింటాయి ఫ్రెండ్స్. రెడ్ నేపియర్ వచ్చేసి కర్ర సన్నగా ఉంటుంది, కానీ మా పశువులు అయితే అంతగా తినడం లేదు. మీకు రెడ్ నేపియర్ కూడా చూపిస్తా. పెరుగుదలకు వచ్చేసి సూపర్ నేపియర్, రెడ్ నేపియర్ రెండు ఒకే విధంగా ఉంటాయి. కాకపోతే అది వచ్చేసి గూడు మాదిరి తయారవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చేసి రెడ్ నేపియర్. ఇది వచ్చేసి కర్ర చాలా సన్నంగా ఉంటుంది, చాలా సన్నగా ఉంటుంది. ఇది పిచ్చి కొత్త సన్నగా ఉంటుంది, కాకపోతే ఇది గుమ్ముడుగా పెరుగుతుంది. ఇది సూపర్ నేపియర్ వచ్చేసి పైకి హైట్గా పెరుగుతుంది, కొంచెం గుమ్ముడు కొంచెం తక్కువగా ఉంటుంది. ఇది సూపర్ నేపియర్ ఎక్కువగా పెరిగినట్టయితే మన దగ్గర చాప్ కట్టర్స్ లేనందున పశువులు అనేది ఏ స్టేజ్ ఎక్కువగా చేస్తుంటాయి. అందువల్ల కొంచెం తక్కువ ఉన్నప్పుడే, హైట్ తక్కువ ఉన్నప్పుడే కోయడం జరుగుతుంది. సూపర్ నేపియర్ పెరుగుదల బాగానే ఉంటుంది. ఇది వచ్చేసి ఒక ఎకరానికి వచ్చేసి 200 టన్నులు అవుతుంది ఫ్రెండ్స్, ఒక సంవత్సరానికి. ఇది వచ్చేసి సంవత్సరానికి 8-9 కోతలు ఎట్టయినా వస్తుంది. స్టార్టింగ్లో తప్పితే తర్వాత వచ్చేసి 40 రోజులకు ఏ విధంగా 40 రోజులు కటింగ్ చేయడం జరుగుతుంది. ఇది దాదాపు ఇప్పటికి వచ్చేసి 8 ఫీట్ల దాకా ఉంది. ఎంతమంది వచ్చి అంత త్వరగా పెరుగుతుంది, హైట్ కూడా బాగానే ఉంటుంది. మన కొంచెం మంది తక్కువ వేసేదన కొంచెం లేటుగా పెరుగుతుంది ఫ్రెండ్స్. ఇది 10 నుంచి 12 ఫీట్ల దాకా కూడా పెరుగుతుంది మంది వేసే కొద్దీ. షాప్ కట్టర్ ఉన్న వాళ్ళకైతే వేస్ట్ అనేది పోకుండా బాగానే తింటున్నాయి బరగడ్లు. మనకు షాప్ కట్టర్ లేదా త్వరగా కట్ చేయడం జరుగుతుంది. మనం బోయల ద్వారా కాకుండా ఇటు సాగు వచ్చేసి బోయల ద్వారా అయితే నీళ్లు కట్టుకునే దానికి బాగానే ఉంటాయి. మనం బోయల ద్వారా కాకుండా చిన్న చిన్న కాయలు చేసి నాటడం జరిగింది. అప్పుడింత పిచ్ అనేది మనం అమెజాన్లో కొనడం ద్వారా అప్పుడింత మన పెరిగిన కట్ చేసి పక్కన నాటడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి మనం ఇప్పుడు 3 స్టెప్పులు నాటడం జరిగింది. ఈ అన్నిటిపైన స్మార్ట్ నేపియర్ బాగుంటుంది. ప్రెస్ బర్గర్లకు ఆకు ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మనం చూసి వచ్చేసి స్మార్ట్ నేపియర్. ఇది బర్గర్లకు సూపర్ నేపియర్, రెడ్ నేపియర్ పైన స్మార్ట్ నేపియర్ వచ్చేసి పిచ్ అనేది ఉండనే ఉండదు.
పిచ్ అనేది అసలు ఉండదు. అసలు పిచ్ మాది కూడా ఆకు ఎక్కువగా ఉంటుంది. స్మార్ట్ నేపర్కి వచ్చేసి ఆకు ఎక్కువగా ఉంటుంది. వేస్టేజ్ అనేది మాటే ఉండదు. దీనికైతే షాప్ కట్టర్ కూడా అవసరం లేదు. ఇదంతా స్మార్ట్ నేపియర్. ఇవి కూడా నీటి తామ ఉంటే చాలా బాగా పెరుగుతుంది. ఇంత మనం కట్ చేసింది లాకలేయడం జరిగింది. ఇంకా వీటికి మందు కూడా వేయలేదు. మందు వచ్చి ఇంకా వీటికి సుమారు కటింగ్కి వచ్చే అవకాశం కూడా ఉంది. ఇది కూడా అంతే 40 రోజుల కల్లా కటింగ్కి వస్తుంది. ఈ గుమ్ముడు కూడా ఎక్కువగా అవుతుంది. వాటిపైన ఈ స్పీడ్గా ఎడల్పు అవుతుంటాయి. గుమ్ముళ్ళు కట్టే అవకాశం ఉంది. ఇది వచ్చేసి 3 అడుగులకు 3x3 నాటుకోవాల్సింది వస్తుంది. 3 అడుగులు ఎడల్పు 3 అడుగులు పొడవు. ఇది త్వరగా గుమ్ములు తయారవుతాయి కాబట్టి నాటుకున్నైతే కొంచెం ఎడల్పు ఉండి నాటుకుంటే బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.